బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు తీరంలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. అలల తాకిడికి కొట్టుపోయినట్టు తెలుస్తోంది. మృతులు IIIT విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. చీరాల ఓడరేవులో విషాద సంఘటన చోటు చేసుకుంది. చీరాల జిల్లాలో 5 విద్యార్థులు గల్లంతవడం జరిగింది. విజయవాడ తెలంగాణ జడ్చలకు చెందిన 5 విద్యార్థులు వాళ్ళు విజయవాడలో IIIT కాలేజీలో ఎంటెక్ చదువుతున్నారు. ఈ రోజు ఆదివారం కావడంతో వీళ్ళు చీరాల సముద్ర తీరానికి రావటం, అక్కడ వేటపాలెంకు సంబంధించిన ఉద్యోగ సంఘానికి చెందిన 2 యువకులు కొట్టుకుపోతున్న సమయంలో వాళ్ళని రక్షించబోయి 2 మృతి చెందడం జరిగింది. అలాగే వాళ్ళు వీళ్ళ మృతదేహాలు ఇప్పటికి లభ్యం కాగా వాళ్ళ మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. ఈ చనిపోయిన వాళ్ళలో సాతిక్, మణిదీప్ అలాగే జీవన్ వీళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది. సాత్విక్ అని వీళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది. సాయంత్రం అలాగే సోమేష్ అని ఇంకో 2 విద్యార్థులు మాత్రం బతికే ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళని అంటే వీళ్ళిద్దరూ వడ్డేర సంఘానికి సంబంధించి వేటపాలెం లోకల్కి సంబంధించి ఉంటుంది. వేటపాలెం వడ్డేర సంఘానికి సంబంధించిన 2 విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వాళ్ళిద్దరు మృతదేహాలు మాత్రం ఇప్పటికీ లభ్యం కాలేదు. వాళ్ళిద్దరు గౌతమ్ 17 అలాగే షారన్ అని వీళ్ళిద్దరు 17 వయసు కలిగిన వీళ్ళిద్దరు మాత్రం మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్.